అందరికీ నమస్కారం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో చాలా మన తెలంగాణ రాష్ట్రంలోని ఒక గొప్ప బాటనీ వృక్షశాస్త్ర విభాగంలోని ఒక ఎమినెంట్ ప్రొఫెసర్‌తోని మనము సార్ యొక్క అనుభవాన్ని, పరిశోధన అనుభవాన్ని గత ఒక 4 దశాబ్దాలుగా పరిశోధన మరియు టీచింగ్ అనుకున్నటువంటి ప్రొఫెసర్ దిగంబర సార్తో మనము సార్ యొక్క అనుభవాన్ని తెలుసుకుందాం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్‌లో భాగంగా మనకి బొటానికల్ రీసెర్చ్, ప్లాంట్ సైన్స్‌లో ఎటువంటి పరిశోధన సరైన కొనసాగుతూ ఉంది. ఎంఎస్సీ బాటనీ చదివే స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే స్కాలర్స్కి, రీసెర్చర్స్కి ఏ విధంగా సార్ మార్గనిర్దేశం చేయబోతున్నారు. సార్ సీనియర్ ప్రొఫెసర్ మన కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ రిటైర్ అయ్యారు. సార్ హెడ్ గాను, మరియు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గాను, మరియు స్పోర్ట్స్ బోర్డ్ అవన్నీ కూడా సార్ సమర్థవంతంగా చేసి కాకతీయ యూనివర్సిటీని చాలా అకాడమిక్గా చాలా ముందుకు తీసుకెళ్లారు బాటనీ డిపార్ట్మెంట్ని. అంతేకాకుండా కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాడ విశ్వవిద్యాలయంలో కూడా సార్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గాను, మరియు బాటనీ ఫౌండర్గా కూడా ఉన్నారు. అంతేకాకుండా అడ్జంక్ట్ ప్రొఫెసర్ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సార్ యొక్క అనుభవాన్ని, పరిశోధన అనుభవాన్ని తెలుసుకుందాం. అది అందరూ కూడా ఎంఎస్సీ బాటనీ చదివారు. నాట్ ఓన్లీ ఎంఎస్సీ బాటనీ, ఆల్గల్ బయోటెక్నాలజీ కావచ్చు, లేదా ఇంకా ఎన్విరాన్మెంటల్ సైన్స్ కావచ్చు. ఒకటేమిటి, ఇప్పుడు రానున్న కాలంలో ఉన్నటువంటి పరిశోధన ఎట్లా ఉంది, సరళ ఎట్లా ఉంది, దానివల్ల స్టూడెంట్స్కి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది, ఏ రకంగా వెళ్ళాలనే మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఈ వీడియోలో మనం చూద్దాం. ఇవాటి పరిస్థితుల వల్ల ప్రపంచంలో ఉండే కాంపిటేటివ్ స్పిరిట్ వల్ల సబ్జెక్ట్ పరంగా చూసినట్లు అయితే వృక్షశాస్త్రం యొక్క ఆవశ్యకత చాలా ప్రతిభావంతంగా ఉంది. ఎందుకంటే అది ఒక మెయిన్ ట్రంక్ లాగా ఉంటుంది. దాని నుండి అనేకమైన శాఖలు కూడా ఉత్పత్తి కాబడ్డాయి. శాఖలు అంటే చెట్టుకు కావాల్సిన శాఖలు కాదు, స్పెషలైజేషన్ పరంగా దానికి లోపల అనేకమైన స్పెషలైజేషన్స్ కూడా దాని నుండి వెలువడడం జరిగింది. బేసిక్గా వృక్షశాస్త్రంలో ఉండే బేసిక్ పాయింట్స్ అన్నీ తెలిసిన విద్యార్థులకు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమంటే, వారు దాని ఎడల సరి అయిన రీతిలో వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపి, వాళ్ళ పరిపక్వత చూపి, ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపినట్లయితే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా దీనిలో అనేకమైన సబ్జెక్టులు ఉన్నాయి. వృక్షశాస్త్రం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ నుండి మొదలైతే, అంటే సూక్ష్మజీవుల నుండి మొదలైతే అడ్వాన్స్డ్ పెద్ద చెట్ల వరకు కూడా, వృక్షాల వరకు కూడా ఇది కవర్ చేయబడుతుంది. కనుక శైవలాల నుండి, బ్యాక్టీరియా నుండి, బ్రాఫైట్, టెరిడోఫైట్, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్, మళ్ళీ యాంజియోస్పెర్మ్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. అది ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు. అంటే ఇప్పుడు మనకు ఫ్యూచర్లో, భవిష్యత్తులో మనకు ప్రపంచంలో జనాభా సంఖ్య బాగా పెరుగుతుంది కనుక మనం కాంపిటేటివ్లో మన ఫుడ్ యొక్క ఆవశ్యకత, అగ్రికల్చర్లో జరగవలసిన అభివృద్ధి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా దీని యొక్క ఆవశ్యకత చాలా బాగుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆహార విషయంలో చూసినట్లయితే మనకు తెలుసు, ఈ మధ్య కాలంలో అనేకమైన హైబ్రిడ్స్ వస్తున్నాయి. వంగడాలు అంటారు వాటి తెలుగులో. అదేవిధంగా మనకు షార్టేజ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది కనుక ప్రోటీన్ యొక్క ఆవశ్యకత మానవాళికి చాలా పోయిందా ప్రోటీన్ యొక్క ఆవశ్యకత మానవాళికి చాలా ఆవశ్యకత ఉంది. ప్రోటీన్లో ప్రపంచంలో చాలా మందికి ప్రోటీన్ యొక్క డిఫిషియన్సీ ఉంటుంది. దాన్ని కూడా మనం కవర్ చేయాలంటే మనకు సూక్ష్మజీవి లాంటి శైవలంలో ఉండే స్పైరులినా నుండి కూడా మనం ఆ సింగిల్ సెల్ ప్రోటీన్ మనం పొందవచ్చు. ఎందుకంటే అది అన్నిటికంటే, మొక్కల్లో అన్నిటికంటే ఎక్కువ శాతం ప్రోటీన్ కలిగిన సూక్ష్మ శైవలము. తర్వాత మనకు యాంజియోస్పెర్మ్లో మాత్రము, సోయాబీన్లో మాత్రమే ప్రోటీన్ తర్వాత దీని తదనంతరం ఉంటుంది. అంటే ప్రోటీన్ షార్టేజ్ కూడా మనం ఈ యొక్క శైవలాలలో మనం గమనించినట్లయితే అది మనకు ఆల్టర్నేటివ్గా పనిచేస్తుందో సందేహం లేదు. ఇక సైంటిఫిక్ పర్సన్గా దాని ఫ్యూచర్లో విద్యార్థులకు కావాల్సిన, భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా దాంట్లో సెటిల్ కావాలి, భవిష్యత్తులో రీసెర్చ్ కూడా ఏ విధంగా చేయాలి, వాటిలో అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయంటే, నిజంగా చెప్పాలంటే వాటిని డీటెయిల్గా బేసిక్స్గా ఫౌండేషన్ బాగా చదివినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, అదేవిధంగా రీసెర్చ్లో కానీ, తర్వాత ఎన్విరాన్మెంటలిస్ట్గా కానీ, తర్వాత ఇంకా పోతుంటే కాంపిటేటివ్ స్పిరిట్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కూడా మంచి మంచి పోస్టులు ఉంటున్నాయి. ఫారెస్ట్ సర్వీస్ అంటే బాటనీ యొక్క ఉద్దేశం ఏంటంటే దాంట్లో బాటనీకి సంబంధించిన సబ్జెక్టే ఉంటుంది. ముఖ్యంగా బేసిక్స్ ఉంటాయి, తర్వాత జెనెటిక్స్ ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంటుంది, టిష్యూ కల్చర్ ఉంటుంది,
మైక్రోబయాలజీ ఉంటుంది, మాలిక్యులర్ బయాలజీ కూడా ఉంటుంది కనుక ఈ యొక్క సబ్జెక్టును మనం మొత్తం వడపోతలాగా చేసినట్లయితే మనం అనుకున్న సబ్జెక్టు పరంగా స్పెషలైజేషన్ పరంగా ఏ వింగ్ అయినా పోవచ్చు. అదే వింగ్ నుండి మనం గట్టిగా పట్టినైతే ఫ్యూచర్లో రీసెర్చ్ కానీ సైంటిస్ట్ పరంగా కానీ ఇంకా ప్రొఫెసర్స్ పరంగా కానీ మీరు కొన్ని కొన్ని కొత్త వంగడాలను కూడా మీరు కనిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే మనకు కావాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ మొక్క లోపట ఏం భాగాలున్నాయి? ఆ భాగాల లోపట దేని యొక్క ఆవశ్యకత మానవాళికి అవసరం ఉంది? మనం దాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చెందించవచ్చు? అవన్నీ మనం పరిశీలించి దాని యొక్క టాక్సానమికల్ స్టడీ మనకు తెలిసినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క భాగాన్ని రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుకొని మనం దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? అది మన నాగరికతలో ఏ విధంగా దాని అవసరం ఉంటుందని మాత్రం మనం ముందుకు పోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ మధ్య మనకు బయోడైవర్సిటీ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ అంటే కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని చెట్లు ఒక కాడ ఉంటున్నాయి, వేరే వృక్షాలు ఇంకో కాడ ఉంటున్నాయి. అంటే అది వాతావరణంలో జరిగే మార్పుల వల్ల మాత్రమే ఈ బయోడైవర్సిటీ ఈ విధంగా ఉంటుంది. కనుక బయోడైవర్సిటీ ఎకాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అది ఎన్విరాన్మెంటలిస్ట్‌కు అది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్విరాన్మెంట్ అనగానే మనకు ముఖ్యంగా కనపడేటి 3 ఒకటి సాయిల్ పొల్యూషను, 2 వాటర్ పొల్యూషను, 3 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ మధ్య మనం వింటున్నాం దేశంలో గాని, ప్రపంచంలో గాని నీటిలో ఏ విధంగా కాలుష్యం ఏర్పడుతుంది? వాటిని ఏ విధంగా మనము దాన్ని దాటవచ్చు? ఏ పరిశోధనలు చేసి వాటిని మనం ఓవర్‌కమ్ చేయవచ్చు అన్న దాంట్లో ఒకట ఈ బ్యాక్టీరియాల ఆవశ్యకత ఉంది. శైవలాల యొక్క ఆవశ్యకత ఉంది. తర్వాత ఆర్గానిక్ న్యూట్రియంట్స్‌ని ఏ విధంగా డికంపోజ్ చేయాలి? ఇనార్గానిక్ న్యూట్రియంట్స్ అనే దాంట్లో కూడా సూక్ష్మజీవుల యొక్క ఆవశ్యకత ఉంది. ఏ సూక్ష్మజీవులు అనేది మనకు ఈ రిసర్చ్‌లో అవి మనం పాయింట్ ఔట్ చేయొచ్చు. దానివల్ల వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఎయిర్ పొల్యూషన్ అంటే మీకు తెలిసిందే అందరికీ. వృక్షాలలో అని హెర్బ్స్ గానీ, ష్రబ్స్ గానీ, క్లైంబర్స్ గానీ, తర్వాత వృక్షాలు గానీ, ఇవన్నీ మనకు ఫోటోసింథసిస్ చర్య వల్ల వాతావరణానికి కావాల్సిన ఆక్సిజన్ ఏ విధంగా ఉత్పత్తి చేస్తుంది, అది మనకు కంజీనియల్ అట్మాస్ఫియర్ ఏర్పరుస్తుంది అని కూడా మనందరికి తెలుసు. తర్వాత ఇంకొకటి చూసినట్లయితే మనకు సాయిల్ పొల్యూషన్ అనేది ఈ మధ్య మనకు అగ్రికల్చర్‌లో కాంపిటీషన్ బాగా ఏర్పడడం వల్ల పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, తర్వాత కృత్రిమ ఎరువులు కూడా మనం ఎక్కువగా వాడుతున్నాం. కారణం ఏంటంటే మనకు అధిక ఉత్పత్తి రావాలని. అందువల్ల ఏమైతుందంటే మృత్తిక యొక్క సారవంతమైన భూమి కూడా మనకు నిస్సారవంతం అవుతుంది. కెమికల్స్ అన్నీ కూడా రెసిడ్యూ లాగా మృత్తిక లోపట పేర్చబడుతున్నాయి. కానీ దాన్ని కూడా మనం చేయాలంటే ఈ మధ్యమ కాలంలో అధునాతనమైన పద్ధతులు అంటే ఇది మన ఆర్గానిక్ మాన్యూర్‌ను కూడా వాడుతుంది. ఎందుకంటే కెమికల్ ఫెర్టిలైజర్ బదులు ఆర్గానిక్ మాన్యూర్ వాడితే ఈ ఇంతకుముందు నిస్సారవంతమైన భూమి కూడా ఆహ్, పైన ఉండే పొర చాలా ఫెర్టైల్‌గా ఉంటుంది. ఫలవంతంగా ఉంటుంది కనుక ఏ విధంగా అంటే దానిలో కూడా ఫలవంతం అంటే ముఖ్యమైన కారణం ఏంటంటే మళ్ళీ అది వాటికి సంబంధించిన భాగాలే ఉంటాయి. శైవలాలు ఉంటాయి, బాక్టీరియా ఉంటుంది, ఫంజై ఉంటుంది, లైకెన్స్ ఉంటాయి గనుక వీటిలో ఒకదానికి ఒకటి అవినావ సంబంధం ఉండి ఆ పై పొర ఫెర్టైల్ పొర కూడా చాలా సారవంతంగా ఏర్పడి మనకు పొల్యూషన్ యొక్క పద్ధతి కూడా తగ్గుతుంది. వృక్షాలు గాని, మొక్కలు గాని, మనం పండిన పంట గాని ఎటువంటి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ రెసిడ్యూస్ లేకుండా మనకు ఆ విధంగా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అవి ఉత్పత్తి కాబడుతున్నాయి. దానివల్ల చాలా మనకు ఆరోగ్యరీత్యా చాలా బెనిఫిట్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా బయోటెక్నాలజీలో మాడిఫైడ్ జీన్స్ వల్ల వచ్చేది ఏమంటే ఇప్పుడు ఈ మధ్య మీరు బ్రింజాల్ చూస్తుండొచ్చు, టమాటా చూస్తుండొచ్చు, ఎగ్ బ్రింజాల్ అంటుండ్రు. ఇవన్నీ ఏంటంటే బయోటెక్నాలజీలో జీన్‌ను ట్రాన్స్‌ఫర్ చేసి అంటే ట్రాన్స్‌జెనిక్ ప్లాంట్స్‌ను ఏర్పరచడం వల్ల ఈ విధమైన కొత్త కొత్త వంగడాలు కూడా వస్తున్నాయి. కొంతవరకు అది పర్వాలేదు కానీ ఆ జీను మాత్రం మన కొన్నిసార్లు అది ఏమైతుందంటే ఎప్పుడైనా అది ఉత్పరివర్తనం చెందినట్లయితే కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల మనం ట్రాన్స్‌ఫర్ చేసిన జీన్ కూడా మళ్ళా రీమ్యూటేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది గనుక అది కొన్ని డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ కొన్నిసార్లు చూపెడుతుంది కనుక ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడ ప్రతిని మొక్కను మనం ఇన్లైట్ చేయాలంటే బీటీ జీన్స్ అనేది ఒకటి మనం గమనించాం. ఆ బీటీ జీన్స్ అంటే బ్యాసిల్లస్ థరంజెన్సిస్ బ్యాక్టీరియా నుండి ఆ జీన్‌ను మనం ఆహ్, దాని లోపటికి చొప్పించడం జరిగింది. అది ఏమేస్తుందంటే ఈ పత్తి లోపట ఎదిగిన చీడ పురుగులను దాని లోపట ఉండే టాక్సిన్స్‌ని అది రిలీజ్ చేసి అది చంపుతుంది. ఆ చంపడం వల్ల ఏమైతుందంటే మనకు పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్ కూడా ఎక్కువ మనం వాడవలసిన ఆవశ్యకత లేకుండా ఈ బాసిల్లస్ థరంజెన్సిస్‌ని సప్లై చేసిన బీటీ జీన్స్
పత్తి లోపట మాత్రం చాలా మంచిగుంటుంది. ఇది మోనోసాంటో కెమికల్స్ వాళ్ళు దీన్ని మనం కనిపెట్టడం జరిగింది. అది గూడా మనం ఇప్పుడు మన ఇండియా లోపల గూడా చేస్తుంది. కానీ వెజిటబుల్స్‌లో ఇది పత్తి వరకు సరే. కానీ ఈ వెజిటబుల్స్ గాని, మనం తినే ఫలాల లోపల ఇటువంటి జీన్స్ తయారు చేస్తే అది కొన్నిసార్లు మనకు డ్రాస్టిక్ ఎఫెక్ట్ కూడా బాడీలో చూపెడుతుంది గనక, మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మన దేశంలో ఇటువంటి కూరగాయలు గాని, పండ్లు గాని ఉత్పత్తి అయినా గూడా మన ప్రజలు దాన్ని వాడతలేరు గనుక ఆ రిసర్చ్ ఆగింది. కాకపోతే ఎక్కువ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ‌లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రిసర్చ్ అవుతుంది. ఇకపోతే ఒక్కసారి వాటిని మనం రివ్యూ చేసుకుంటే, నేను చెప్పినట్టు ఆల్గీ గాని, ఫంజి గాని, బ్రైయోఫైట్ గాని, టెరిడోఫైట్ గాని, ఈ జిమ్నోస్పెర్మ్స్ గాని, యాంజియోస్పెర్మ్స్ గాని చాలా ముఖ్యమైన మొక్కలు ఉన్నాయి. వాటిని మనం సరి అయిన రీతిలో, సరైన పద్ధతిలో మనం దాని మీద ఒక విధమైన కాన్సంట్రేషన్ చేసి, రిసర్చ్ చేసి, దాని లోపట ఏమేమి ఇంపార్టెంట్ ఉంది మానవాళికి కావాల్సినయి అవి మనం తెలుసుకొని, దాన్ని సరైన రీతిలో వాడుకున్నట్లయితే నిజంగా చెప్పాలంటే అది మంచి బెనిఫిట్ ఇస్తుంది. కనుక ముఖ్యంగా ఈ మానవాళికి ఏదైతే డెఫిషియన్సీ ఉంది, ఆ డెఫిషియన్సీని మనం ఏ విధంగా ఓవర్‌కమ్ కావచ్చు, అవన్నీ గూడా మనం చెప్పాను. ఇప్పుడు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంటు. ప్రోటీన్ యొక్క ఆవశ్యకత గూడా మన మానవాళికి చాలా ఇంపార్టెంటు. డెఫిషియన్సీ ప్రోటీన్ ఉన్నప్పుడు దానికి ఎన్నో రకమైన వ్యాధులు వస్తుంటాయి. ఎందుకంటే దాన్ని తట్టుకునే శక్తి ఉండదు. ప్రోటీన్ యొక్క సాంద్రత ఎక్కువ ఉన్నట్లే బాడీలో అయితే అది మనకు ఎటువంటి డ్రాస్టిక్ డిసీజెస్ కూడా రాకుండా దాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అది ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఇవన్నీ మనం తెలిసినట్లయితే, ఇక రిసర్చ్ పరంగా చూసినట్లయితే, మీకు ఏ కాన్సంట్రేషన్ సబ్జెక్ట్‌లో బాగా ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మీరు చూజ్ చేసుకొని రిసర్చ్ చేయాలంటే మీకు యూజీసీ గాని, సీఎస్ఆర్ గాని, డీబీటీ గాని, డీఎస్టీలో గాని అనేకమైన ఫెలోషిప్స్ ఉన్నాయి. మీరు ఆ ఎగ్జామ్స్ రాసి ఒకవేళ ఆ ఫెలోషిప్స్ వస్తే మీకు కాంటింజెన్సీ ఉంటుంది మీ ఖర్చులకు. తర్వాత మీకు జీవన వృత్తిలో మీకు అన్ని విధాల సకల సౌకర్యాలు కావాల్సిన ఫెలోషిప్ ఉంటుంది కనుక, ఇవన్నీ మీరు వాడుకుంటూ రిసర్చ్‌లో మీరు సరైన రీతిలో పోయినట్లయితే, మంచి మంచి ఇంటర్నేషనల్ పబ్లికేషన్ చేసినట్లయితే, ప్రపంచంలో మీరు ఎక్కడైనా మంచి సైంటిస్ట్‌గా వెలగవచ్చు. అదే కాకుండా మీకు ఒకవేళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిపే క్రియేట్ చేయాలనుకుంటే, మీరే చేయబడిన ఉత్పత్తి కాబడిన వంగడాలు గానీ, లేదా ప్రొడక్ట్స్ గానీ, మీరే దాన్ని కమర్షియల్‌గా ప్రొడక్ట్ చేసి, మనం దాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. అది కమర్షియల్‌గా గూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకోటి గూడా ఏముందంటే, ఈ ఫారెస్ట్ పరంగా ఇప్పుడు ఫారెస్ట్ అనేది గూడా చాలా వైటల్ రోల్ పనిచేస్తుంది. చిన్న చిన్న మొక్కలుంటే పెద్ద పెద్ద మొక్కలు, తర్వాత మెడిసినల్ వాల్యూ గాని, వుడ్ టింబర్ గాని ఎన్నో రకాలైన ఉత్పత్తి అవి ఇవ్వబడుతున్నాయి గనుక, వాటిని గూడా మనం పరిశీలించి, వాటిని గూడా ఒక విధంగా మంచి రెసిస్టెంట్ వెరైటీలను మనం పొందినట్లయితే, అది వాతావరణానికి గాని, మానవాళికి గాని, ఈ యొక్క ఎన్విరాన్మెంట్‌కి కావాల్సిన అన్ని మంచి సౌకర్యాలను కూడా పొందిస్తుంది గనక, స్టూడెంట్స్ ముఖ్యంగా బోటనీ యొక్క ఆవశ్యకత తెలుసుకున్న తర్వాత, బోటనీ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్ కావచ్చు కానీ, దానిలో అనేకమైన బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్‌ను మనకుండే థ్రస్ట్‌ను బట్టి మనం ఏ విధంగా ఎంచుకోవాలి, ఏ విధంగా దాన్ని అభివృద్ధి చెందాలి, ఏ విధంగా దాన్ని వాడుకోవాలని ముందుకు పోయినట్లయితే, పొల్యూషన్ పరంగా గానీ, అగ్రికల్చర్ పరంగా గానీ, ఎన్విరాన్మెంట్ పరంగా గానీ, ఆ తర్వాత మనకు కమర్షియల్ పరంగా గానీ, అంటే మంచి ప్రొడక్ట్స్‌ను మనం కమర్షియల్‌గా వాడి, వాటి ఉత్పత్తిలో మనం పాల్గొని, దాన్ని గూడా మనం ఫ్యూచర్‌లో బిజినెస్‌లో గూడా వాడుకోవచ్చు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ గూడా ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటుంది. తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌లో గూడా బాటనీ సబ్జెక్ట్ అనేది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ గనుక, ఇది ఈ మధ్య గమనిస్తున్నాం చాలా తక్కువ మంది రాస్తుంది. వాళ్ళు ఆర్ట్స్‌కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ, బాటనీ గూడా మంచిగా చదివి రాస్తే ఫారెస్ట్ సర్వీస్‌లో మంచి మంచి పోస్టులున్నాయి. తర్వాత ఐఏఎస్‌లో గూడా మీకు తెలుసు, అది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు అది మన దేశంలో ప్రథమమైన స్థానము. దాన్ని గూడా మీరు ఈ సబ్జెక్ట్‌ను మెయిన్ సబ్జెక్ట్‌గా వాడుకొని, మీకు సబ్జెక్ట్ డెప్త్ ఉన్నట్లయితే, మీరు దాన్ని గూడా ముందుకు వాడుకొని, ఇంకా ఐఏఎస్‌లో గూడా మీరు ఉన్నట్టయితే, ప్రపంచంలో ఎక్కడికి పోయినా మీకు బాటనీ యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్‌గా గూడా మీరు దాని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేసి, అగ్రికల్చర్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా, ఏదైనా కమర్షియల్ పరంగా గూడా మీరు వాళ్ళను ప్రొవోక్ చేయొచ్చు. వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయొచ్చు. ఈ విధంగా బాటనీని సరి అయిన రీతిలో వాడుకున్నట్లయితే, ప్రపంచంలో ఎక్కడైనా మీరు బ్రతికేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అభివృద్ధిలో గూడా మీ యొక్క ముఖ్యమైన పాత్ర దేశాన్ని లోపట ఉండడం జరుగుతుంది. థాంక్ యూ వెరీ మచ్. మచ్. చాలా విషయాలు అందరూ కూడా చెప్పారు. ఎంఎస్సీ బాటనీ చదివే స్టూడెంట్స్ కానీ, రీసెర్చ్ పరంగా కానీ, కెరీర్ పరంగా ముఖ్యంగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్ గురించి
బాటనీ ఆప్షన్గా ఎలా తీసుకోవాలి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, పరిశోధన ఫలితాలు ఎట్లా ఉంటాయి, ముందుకెళ్తే ఎలా బాగుంటుంది బాటనీ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకని చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాల్. మీరు చూశారు కదా, ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకెవరికైనా కూడా మీరు మీ తెలిసిన వాళ్ళకి, మీ స్టూడెంట్స్ కానీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.